ఎన్టీఆర్ 28వ వర్ధంతిని తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ మండల నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. రాజకీయంగా సామాజికంగా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న అన్నగారు ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటారని, ప్రజలకు రాజకీయ చైతన్యం కలిగించిన మహోన్నత వ్యక్తి తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ మండల సీనియర్ నాయకులు అన్నారు. బుధవారం డక్కిలి మండలంలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఆయన నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టో ప్రకారం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ 2024లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం అని చెప్పి ఈ సభకు మీకు అందరూ తెలియజేసుకుంటూ, రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అందరం కూడా ఒక సంకల్పంతో ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. పూర్తి చేస్తారని అందరూ కోరుతున్నాను. అలాగే ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అంటే నేను ఒక పర్సనల్గా నా సొంతానికి ఒక విషయం, ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ మళ్ళీ ఇంతకుముందు ఏ నాయకుడు, ఏ వ్యక్తి చేయలేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని నేను త్వరగా చేపడతాను. ఆ కార్యక్రమం కూడా పెద్దల ఆశీస్సులు అందరూ తీసుకొని ఆ కార్యక్రమంలో 70 భవిష్యత్తు ఇంతకుముందు ఏది చేయలేదు కూడా అటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టి తొందరలో పెద్దల అనుమతితో వాళ్ళందరి ఆశీర్వాదంతో దక్షిణ మండలంలో తొందరలో నేను ప్రారంభిస్తానని సవినయంగా మీ అందరూ తెలుస్తున్నాను. నాకు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైపోయి దక్షిణ మండల ప్రజానీకం కానీ పార్టీలకు అతీతంగా అందరూ సహకరించగలుగుతారని నేను మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పార్టీ అన్ని మండలం నుంచి ఇచ్చేసిన అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ముఖ్యంగా ఎన్టీ రామారావు తెలుసుకోవాలనుకున్నప్పుడు 1982వ సంవత్సరం మార్చి 29వ తారీఖున పార్టీని స్థాపించి అప్పటి నుండి కూడా రాష్ట్ర పర్యటన చేస్తూ ఒక వ్యాన్ ఉండేదన్నమాట. వ్యాన్లో పర్యటన చేస్తూ రాష్ట్రం అంతా తిరిగేటప్పటికే జనవరి 5వ తారీఖున ఎన్నికలు రావడం జరిగింది. 83 జనవరి 5న ఎన్నికలు రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి జనవరి 9వ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం. ఆ తదనంగా అప్పుడే ఆయన ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన పెద్దలు చెప్పినట్టుగా కూడు, గుడ్డ, నీడ 3 మనిషికి కావాల్సిన నిత్యావసర వస్తువులు 3ని కూడా సాయుధంగా పెట్టుకుని బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కిలో ₹2 బియ్యం పథకం, సగం ధరకే జనతా వస్త్రాలు, అదేవిధంగా మద్యపాన నిషేధం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు ఆయన. ఈ రోజు 28 సంవత్సరాలకు ఆయన భౌతికంగా మనకు లేకపోయినా కూడా ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు ప్రతి మనిషి కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు తెలియజేసుకుంటాను. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన ఓట్ల కోసం రాజకీయం చేయలేదు. పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం అందరికీ పక్షపాతిగా రాజకీయాలు చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎవరికి సంక్షేమ పథకాలు ఇస్తే ఓట్లు వస్తాయా, ఓట్ల కోసమే పథకాలు పెడుతున్నారు. అప్పుడు అలా కాకుండా ప్రతి మనిషికి బతికేదానికి ఏమేమి అవసరమో అన్ని అవసరాలను తీర్చిన మహనీయుడు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. మండల వ్యవస్థ గాని మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా మహిళలకు సమాన పనికి సమాన వేతనం అని మహిళలను పురుషులతో సమానం చేసి వాళ్ళకు అన్నలాగా నిలిచాడు. అదేవిధంగా పేదలకు కూడు, గుడ్డ, నీడ, ప్రతి ఒక్కరికి ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు సగం ధరకే, అదేవిధంగా ఇళ్లను పక్కా గృహాలను నిర్మించి అందరికీ ఆరాధ్య దైవమయ్యాడు. అటువంటి మహనీయుడు వర్ధంతి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకి రాజకీయంగా గాని, నటన పరపరంగా గాని
అభిమానులు కోట్ల మందిలో ఉంటారు, దేశ విదేశాల్లో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని దేశ విదేశాల్లో ఘనంగా జరుపుకోవడం తెలుగువాడిగా చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారం. ఈరోజు ఇక్కడ డక్కిల్ మండలంలో మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు, ఒక నటనలో కానీ ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, దేవుడు అనేవాడు ఎట్లుంటాడనేది కూడా ఎన్టీ రామారావుని చూసిన తర్వాతే ఓహో శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే ఇట్లే ఉంటాడా అనే విధంగా జనాల్లో ఆ శ్రీకృష్ణుడు బొమ్మ తెలియని వాళ్ళు కూడా ఎన్టీ రామారావు శ్రీకృష్ణుడు ఫోటోలో ఉన్న ఎత్తుని తీసుకుని పోయి పటం పెట్టుకుని పూజించుకున్న ఆంధ్ర ప్రజల్లో చాలా మంది ఉన్నారు. మహా ఇందిరాగాంధీ కూడా ఒకరోజు కటౌట్ని చూసి శ్రీకృష్ణ అనిందంట. ఆయన శ్రీకృష్ణుడు కదమ్మా మన ప్రతిపక్ష నాయకుడు ఎన్టీ రామారావు అనే గుందికి నిర్ఘాంతపోయిందంట. అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఉన్న ప్రజల్లో ఏమేం బాధలు పడుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి గ్రహించి ప్రతి ఒక్క మనిషికి కూడు గుడ్డ నీడ అంటే మనిషికి ఆ రోజుల్లో తడికలు కట్టుకుంటా తాటి మట్టలు కట్టుకుంటా ఉన్న ప్రజలకి ఆ విధమైన ఇబ్బందులు పడకుండా వాళ్ళకి జనతా వస్త్రాలు కానీ తినేదానికి తిండికి 2 రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడం కానీ అంటే నీడంటే తడికలు గిడికల్లో లేకుండా ఒక ఇది ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు ఆ రోజుల్లోనే పెట్టిన మహనీయుడు ఎన్టీ రామారావు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.